నేను మొదటిసారండి యూఎస్‌కొచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం నాకు కందగడ్డ దొరికింది. సో, చాలా ఎక్సైట్‌మెంట్ తోటి చేసుకున్నా. ఎప్పుడో చిన్నగున్నప్పుడు తిన్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన అయిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా మంచిగా చేసుకోవాలి అని ట్రై చేసి, కందగడ్డని బాగా తొక్కు తీసుకొని, వాటిని ఉప్పు వేసిన నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. కొద్దిసేపు వీలైతే వదిలిపెట్టేస్తే సరిపోతుంది. సో, అట్లా వదిలిపెట్టిన తర్వాత దాని లోపలున్న ఆ నంజు పదార్థమో ఏదో కొంతమందికి ఇరిటేషన్ అవుతుందటండి. సో, అది వెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత పక్కకు అంతకంటే ముందు ఒక కప్పు పప్పుని నార్మల్‌గా మీరు సాంబార్‌కి ఎట్లా ఉడకబెట్టుకుంటారో పెట్టేసుకొని పోపేసుకోవడం అండి. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ కామన్‌గా ఏమైతే సాంబార్‌కి చేసుకుంటారో అది వేసేసి ఈ కందగడ్డ ముక్కల్నేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉప్పు, చింతపండు, బెల్లము అన్నీ వేసి ఉడకబెట్టుకోవాలండి. అయితే ఈ కందగడ్డ పులుసు అంటే బాగా గుర్తొచ్చేది నాకేంటంటే, మా అమ్మ చలికాలంలో చేసేదండి. ఇది మా ఊర్లో చాలా బాగా దొరికేది. ఎంత బాగుండేది అంటే అసలు ఆ ముక్కలు తింటూ ఉంటే ఒకలాంటి స్పెషల్ రుచి. అయితే వీటి గురించి కూడా తెలుసుకుందామని ఆన్లైన్‌లో చెక్ చేస్తూ ఉంటే దీన్ని ఎలిఫెంట్ ఫుట్ యామ్ అంటారని నాకు ఇక్కడికొచ్చాక గానీ తెలియలేదు. ఆ ఎలిఫెంట్ ఫుట్ యామ్ అని ఎందుకంటారా అని చూస్తే, ఆ ఎలిఫెంట్ ఫుట్ ఈ యామ్ ఈ కందగడ్డ చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి దానికి ఆ పేరటండి. అయితే దీంట్లో ఫైబరు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి అసలు చాలా హెల్ప్ అవుతుందటండి. చాలా బావుంటది. అయితే బెల్లము కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ బెల్లం వేసుకుంటే దీని టేస్ట్ అద్భుతమండి. కూటులో కంపల్సరీగా వేస్తారు. ఇంకొక ఐటెం మిస్ అయింది ఏంటంటే, పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు పల్లీలు కూడా వేసుకుంటారండి చాలామంది కూటులో. సో, అది వేస్తే కూడా టేస్ట్ చాలా వస్తుంది. నేను ఇంకొకసారి అలా చేసి చూపిస్తాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు చూయించినట్టుగా ఆ పప్పుని మనము చాలా బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటే కానీ ఈ కూటు ఫ్లేవర్ బయటికి రాదనమాట. దీంట్లో ధనియాల పొడి, మనకి ఇంట్లో చేసుకునే సాంబార్ మసాలా, కొంచెం స్ట్రాంగ్‌గా కావాలనుకుంటే స్ట్రాంగ్‌గా చేయొచ్చు. నేను పిల్లల కోసం చేసుంటాను రెగ్యులర్‌గా కాబట్టి కొంచెం మైల్డ్‌గానే చేసుంటాను. తర్వాత ఇంకేముంది, కొత్తిమీర వేయకపోతే బాగుండదు కదా! సో, కొత్తిమీర వేసేసుకుంటే అద్భుతం అండి, అమోఘం. మీరు వేడి వేడి అన్నంలో లేదా హెల్త్ కాన్షియస్ అనుకుంటే వేడి వేడి మిల్లెట్స్‌లో కూడా, వేడి వేడి కీన్వాలో కూడా నెయ్యేసుకొని ఈ కూటుని వేసుకొని తింటే అసలు ఇంకా తిరుగుండదండి. చాలామంది బయట ఫుడ్డు అంటూ ఉంటారు. కానీ ఇంట్లో చాలా క్విక్ అండి. లిటరల్లీ 15 మినిట్స్‌లో అయిపోయే వంట ఇది. మీరు లిటరల్లీ స్టవ్ ముందు నించునేది. అంత షార్ట్ పీరియడ్‌లో జరిగే ఇంత హెల్తీ, టేస్టీ వంటని తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్‌ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్.